ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు అన్ని విధాల దేవుని సహాయం పొందుకొని అన్ని ఫ్రీగా అనుభవించిన ఆదాము ఇప్పుడు ఎందుకు కష్టపడాల్సి వచ్చింది అంటే కర్మగాలింది. దేవుడు వద్దన్న పనులు చేసినందున, పనులు కాదు పని, వద్దన్న పని చేసినందున ఆ ఒక కార్యాన్ని బట్టే మొత్తం రివర్స్ అయిపోయింది. మళ్ళా దేవుడే ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ ఆదాము హవ్వలకి లైఫ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే పాపమే కారణం. అందరు గుర్తుపెట్టుకోండి, శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే ఏదో ఒక కోణంలో పాపము పనిచేస్తుంది. దాని ఫలితం ఏదో ఒక రూపేణ మనల్ని వెంటాడుతూ ఉంది. దీన్ని గ్రహించాలి. అంటే నేల శపింపబడింది అంటే జీవనాధారమైనటువంటి ప్రతికూలతలు. నేల శపింపబడింది అంటే మనకు ఫుడ్ అందులో నుంచే రావాలి, సమస్తం అందులో నుంచే రావాలి. వస్త్రం దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి సమస్తము నేల నుండే. వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ.